హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మొత్తానికి వైఎస్ఆర్సీపీ లీడర్ బోరుగడ్డ అనిల్ కుమార్ ఎవరైతే ఉన్నారో మిస్సింగ్ అయ్యారు అనే ఒక కథనం ఏదైతే ఉందో, ఏదైతే కథనాలు నడిచాయో ఆ స్టోరీస్ అన్నిటికీ ఇవాళ ఎండ్ కార్డ్ అయితే పడింది. ఇవాళ రాజమండ్రి సెంట్రల్ జైలుకి బోరుగడ్డ అనిల్ కుమార్ గారు సరెండర్ అయితే అయ్యారు. ఆయనకి ఏంటంటే వాళ్ళ మదర్కి బాగాలేదని, వాళ్ళ మదర్కి బాగాలేదని చెప్పి ఏంటంటే ఎక్స్టెన్షన్ బెయిల్ కోసం ఆయన కోర్టు తీసుకోగా కోర్టు అయితే మంజూరు చేయడం జరిగింది. ఆ తర్వాత ఏంటంటే ఆ నెక్స్ట్ డేనే 2-3 days తర్వాత ఆయన కనిపించకపోయేసరికి ఏంటంటే ఆయన కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టారు మన ఆంధ్ర పోలీసులు అనమాట. సో తర్వాత ఏం జరిగిందంటే ఆయన ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ సెల్ఫీ వీడియోలో ఆయన ఏం చెప్పారంటే, నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు, మా మదర్కి బాగాలేదు, సో మదర్కి బాగాలేదు కాబట్టి నేను చూడడానికి వెళ్లాల్సి వచ్చిందని చెప్పి ఆయన చేసి తర్వాత ఏమో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఆయన సరెండర్ అవడం జరిగింది అనమాట. సో బేసిక్ గా బోరుగడ్డ అనిల్ కుమార్ ని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది, అసలు ఎందుకు అరెస్ట్ చేశారు? ఆయన జనరల్ గా ఏంటంటే మొన్న పేపర్లో చూసిన దాని ప్రకారం ఏంటంటే October 27th October 20th ఆ టైంలో ఏంటంటే ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అరెస్ట్ చేయడం జరిగింది, ఎందుకు అరెస్ట్ చేశారంటే చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే బోరుగడ్డ అనిల్ కుమార్ వైఎస్ఆర్సీపీ హాయంలో ఏంటంటే ఆయనకు సంబంధించిన వీడియోలు ఎన్నో చూసాం. సో మొత్తం ఏంటంటే ప్రజెంట్ ఆయన్ని ఒక పాస్టర్ని లైక్ సంథింగ్ బెదిరింపు కేసులో ఏంటంటే ఆయన అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పి ఒకరు చెప్పారు. ఇంకోటి ఏంటంటే వైఎస్ఆర్సీపీ హాయంలో ఉన్నప్పుడు అంటే జగన్ గారి సపోర్ట్ తోటి ఆయన తెలుగుదేశం పార్టీ సీఎం అప్పట్లో తెలుగుదేశం పార్టీ లీడర్ అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ, తర్వాత జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారి మీద గురించి కానీ, అలాగే నారా లోకేష్ గారి గురించి కానీ తప్పుడు ప్రచారాలు, అసత్య ప్రచారాలు, అంటే దుర్భాషలు, ఇంకా ఏంటంటే లేనిపోని మాటలు, బండ బూతులు ఇవన్నీ తిట్టడంతో ఏంటంటే సో దాని గురించి కూడా ఆయన అరెస్ట్ అయ్యారు అనే ఒక కథనాలు అయితే ఉన్నాయన్నమాట. అంటే దాని గురించి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు, అరెస్ట్ అవ్వడం కూడా కారణం అది కూడా అని చెప్పారనమాట. సో ఏది ఏమైనా బోరుగడ్డ అనిల్ కుమార్ ఇప్పుడైతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన సరెండర్ అయితే అయిపోయారు. సో అప్కమింగ్ ఏముంటుంది, ఏం చేస్తారు, ఆయన మీద ఎటువంటి కేసులు పెడతారు అనే దాని మీద మనకి ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత నేను మీకు మళ్ళీ వీడియోతో మేము ముందుకుంటాను. ఓకే, సో అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ ఇలాంటి అప్డేట్స్ మరెన్నో వస్తాయి. సో నా ఛానల్ని కేవీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఓకే దెన్ బాయ్.